భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 15 శ్లోకం యం హి న వ్యథయంచేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే శ్లోక అనువాదం ఓ పురుషోత్తమ అర్జున, ఎవరిని ఈ సుఖ దుఃఖాల అనుభవాలు కలవరపెట్టవో, ఎవరైతే వాటిని సమభావంతో చూసేవారో ఆ ధీరుడే అమృతత్వానికి మోక్షానికి అర్హుడవుతాడు. భావార్థం, ఈ భౌతిక ప్రపంచంలో సుఖం దుఃఖం విజయాలు అపజయాలు ప్రశంస దూషణ ఇవన్నీ మార్త్య జీవిలో ఉండేవే. కానీ ఒక జ్ఞానివాడు ధీరుడు అవన్నీ తాత్కాలికమని తెలిసినవాడు వాటి ప్రభావానికి లోనవడం లేదు. సమదృష్టి అంటే సుఖమైన దుఃఖమైన ఒకేలా చూడగల సామర్థ్యం. ఉదాహరణ, వాన రాలుతుంటే ఎవరైనా బోర్లుకుంటారు, కానీ ఒక సాగు రైతు అదే వానను ఆశీర్వాదంగా భావిస్తాడు. వాస్తవానికి వర్షం ఒకటే, మన అభిప్రాయం దానిపై భిన్నంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పే సందేశం, ఎవడు తన మనస్సుని అశ్రద్ధించి సుఖంలో మునిగి దుఃఖంలో క్షోభించకుండా సామ్యభావంతో నిలబడగలడో అతడు మోక్షానికి యోగ్యుడు. జీవిత అన్వయము, మన జీవితంలో పరిస్థితులు మారుతుంటాయి. మనసు వాటికి ఆవేశపడితే మన శాంతి పోతుంది. కానీ సమభావాన్ని అలవర్చుకుంటే నిత్యానందాన్ని మానసిక స్థైర్యాన్ని పొందగలం. ఇది శ్రీకృష్ణుని ధైర్య బోధన. అటువంటి ధీరత మనం సాధించాలి. ఈ శ్లోకం మనకు ఒక జీవిత మార్గదర్శకం. సమం చూసే ధైర్యమే మోక్షానికి మార్గం. సుఖం దుఃఖం వస్తుంటాయి పోతుంటాయి, కానీ ధీరుడు నిశ్చలంగా నిలిచుంటాడు. ఈ బోధలు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని గీతాశ్లోక విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.